ఈ మధ్య స్కామ్లు బాగా పెరిగిపోయాయి. ఏ పరిశ్రమలో చూసినా స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. అలాగే సినిమాల విషయంలో కూడా కొంతమంది పెయిడ్ బ్యాచ్ సినిమా రిలీజ్ కూడా కాకముందే రివ్యూ రెడీ చేసుకొని సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే పోస్ట్ చేస్తున్నారు. సినిమా రివ్యూలు థియేటర్కు వెళ్లే సగటు ప్రేక్షకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చేటు చేస్తున్నాయంటూ చర్చ జరుగుతున్న వేళ కేరళ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినిమా విడుదలైన 48 గంటలలోపు రివ్యూలు పోస్టు కాకూడదని అమికస్ క్యూరీ శ్యామ్ పద్మన్ కేరళ హైకోర్టుకు సిఫారు చేశారు. దీనివల్ల ప్రేక్షకులు సినిమాపై తమ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని, ఎవరో ఓ వ్యక్తి అభిప్రాయం వారిపై పడే అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రజలకు సమాచారం, అవగాహన కల్పించడమే రివ్యూల ఉద్దేశమని, ప్రజలకు హాని కలిగించడం, డబ్బు వసూలుకు పాల్పడడం రివ్యూ ఉద్దేశం కాదని శ్యామ్ వ్యాఖ్యానించారు. కాగా రివ్యూలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై గతేడాది నుంచి కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. నవంబర్ 2023లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రేక్షకుల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడమే రివ్యూ ఉద్దేశమని, భావ ప్రకటన స్వేచ్ఛ మాటున సినీ ఇండస్ట్రీ వ్యక్తులను బలి కానివ్వలేమని జస్టిస్ దేవన్ రామచంద్రన్ వ్యాఖ్యానించారు. కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఇతర భాగస్వాములు దాఖలు చేసిన పిటిషన్ల పరిశీలన సందర్భంగా న్యాయమూర్తి ఈ విధంగా స్పందించారు. సినిమాలపై నెగటివ్ రివ్యూలు లేదా ప్రచారాలు చేపట్టే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలంటూ రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వసూలు కోసం ఉద్దేశపూర్వకంగా నెగటివిటీ రివ్యూలు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అక్టోబర్ 2023న కొచ్చి సిటీ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఇక ఈ స్కామ్ వల్ల నిర్మాతలు డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే సినిమాలపై ప్రతికూల రివ్యూలు వస్తున్నాయని ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. నిర్మాతలపై నష్టం వాటిల్లకుండా రివ్యూలను అరికట్టేలా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేయాలని శ్యామ్ సూచించారు. సినిమా రివ్యూలు ట్రెండ్ గా మారిన పరిస్థితులను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ను పరిశీలించిన కేరళ హైకోర్టు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అమికస్ క్యూరీని నియమించింది.